అవభూతి ఉత్తర రామ చరిత్ర 5వ భాగం 25/4/20. ఆ చిత్రపటాలలో ఆంజనేయ స్వామి కనబడు. ఆయనే కదా మనందరినీ కలిపింది అని రాముడు సీత. లక్ష్మణుడు మహదానందపడి ఆయన్ని చాలా గొప్పగా చెప్పుకోండి. ఆ సీన్లో ఉన్నాను. సీత అంటారు, వత్స ఏషస కుసుమమిత కదంబ తాండవిత బర్హిణ కిం నామధేయా గిరి యత్రానుభావ సౌభాగ్యమాత్ర పరిశేష ధూసర శ్రీర్మూర్ఛం స్త్వయా ప్రరుదితే నావలంబిత స్థలుతల ఆర్యపుత్ర ఆ లిఖిత. వత్స నాయన లక్ష్మణ, కుసుమిత వికసించే కదంబ కడిమి చెట్టుపై పాండవిత నాట్యం చేస్తున్న బర్హిణ నెమళ్ళు కల సహ ఆ ప్రసిద్ధమైన ఏషగిర ఈ పర్వతం కిం నామధేయ ఏ పేరుతో కలిగి ఉంది, ఎత్ర ఏ ప్రదేశంలో అంటే ఈ కదంబ వృక్ష దగ్గర అనుభావ ప్రభావము యొక్క సౌభాగ్యమాత్ర సౌందర్యమే పరిశేష అంటే మిగిలిందిగా అంటే సౌందర్యానికి అవధిగా ఉన్నటువంటి భూసరవర్ణం శ్రీ శోభ కలిగిన మూర్ఛితుడైన ఆర్యపుత్రుడైన శ్రీరామభద్రుడు పునరుతేనా మిక్కిలి విలపించే వయ్యా నీచే ఆయన నువ్వు ఆయన ఏడుస్తున్నా నువ్వు ఆలంబితగా ధరింపబడిన వాడై తరు వృక్షం తది మూలల్లో ఆ లిఖిత వ్రాయబడి ఉన్నాడు. ఈ దుఃఖమంతా మూర్తి భవించినట్టు ఆ చిత్రకారుడు భలే రాశాడయ్యా. అప్పుడు లక్ష్మణుడు అంటాడు, సోయం శైల కుకుభసురభే మాల్యవాన్నామయస్మిన్ నీలగా స్నిగ్ధగా శ్రయతి శిఖరం నూతన స్థూయవాహ ఆర్యేనాస్మిన్ అస్మిన్ ఏ పర్వతంలో నీలగా నల్లనైన స్నిగ్ధ నేత్రానందం ఇచ్చేడు నూతనగా కొత్తదై స్థూయవాహ జలధరం మబ్బు శిఖరాన్ని శ్రయతి ఆశ్రయిస్తోందో సహ అది కకుభ సాలపుష్పము యొక్క స్వరభి సువాసనగల అయం ఈ శైల పర్వతం ఈ శైల ఈ పర్వతం మాల్యవంతమంటారు. ఆర్యపుత్రుడిచే అస్మిన్ హిందూ అన్నారు. వెండుకొని అంటే బాగా సుందరంగా నల్లగా కొత్త మబ్బులచే ఆవరింపబడిన శిఖరాలు కలిగి కకుభ సుమాల చేత అంటే దిక్కుల యొక్క సుమాల చేత పరిమళించే ఈ పర్వతాన్ని మాల్యవంతం అంటారమ్మా. ఇక్కడే మా అన్నగారిచే అన్నారు. రాముడు అప్పంటాడు, విరమాత పరమం నక్షమోస్మి నిత్యావృత్త స పునరివ మే జానకి విప్రయోగ. విరమ ఆగరా బాబు, ఇంకా చాలు ఏడ్పించావు ఇంకేది. అతఃపరం వీళ్ళందరికీ తర్వాత నక్షమగా వింటానికి నాకు ఓపిక లేదయ్యా. సహ ఆ జానకి సీత యొక్క విప్రయోగ విరహం మే నాకు పునః మళ్ళీ ప్రత్యావృత ప్రాప్తించినట్లవుతోందిరా. వద్దురా నాయన, నేను భరించలేనురా. తమ్ముడా లక్ష్మణ, ఇంతటితో ఆపయ్య, పై సంగతి అదదు, ఇంకా వద్దు. దాన్ని వినలేకుండా తట్టుకోలేకపోయా. జానకి వియోగ అవస్థ మళ్ళా నాకు సంభవించిందా అన్నట్లుగా విషాదం కలుగుతోందిరా అని. అప్పుడు లక్ష్మణుడు అతఃపరమార్యస్య తత్ర భవతాం
కపీనాం రాక్షసానాం చ అపరిసంఖ్యాన్యుత్తరోత్తరాన్ కర్మాశ్చర్య పరిశ్రాంత చేయం ఆర్య తద్విజ్ఞాపయామి విశ్రామ్యతామి. అతః తరువాత్ ఆర్యస్య ఆర్యపుత్రుడియ తత్ర భవతాం ఉజ్జులైన కపీనం వానరులయ రాక్షసానం రాక్షసులయ అపరిసంఖ్య లెక్కలేనటువంటి ఉత్తరాన్ని ఒకదానికంటే ఒకటి ఎక్కువదైన కర్మ ఆశ్చర్యాన్ని చిత్రకృత్య సంతీకలు ఇంకా ఆశ్చర్యం కలిగే బొమ్మలు చిత్రాలు చాలా ఉన్నాయి వదిన గారు. అందువల్ల విశ్రామ్యత విశ్రమిద్దాం ఇది అని విజ్ఞాపయ నేను మనవి చేసుకున్నానమ్మా మీకు. సీత అంటోంది, ఆర్యపుత్ర ఏతేన చిత్రదర్శనేన ప్రత్యుత్పన్న దోహలాయ మమ విజ్ఞాపనీయం. ఆర్యపుత్ర ఏతేన ఈ చిత్తరువు దర్శనేన చూడటంచ ప్రత్యుత్పన్న ఏర్పడి దోహలాయ మనోరథంకల్ మమ మా విజ్ఞాపనీయం మనవి చేయదగిన సంగతి ఒకటి ఉందండి, మీ దృష్టికి తీసుకురావటానికి అస్తి ఉంది. అప్పుడు అంటున్నాడు రామ, నా ద్వాజ్ఞాపయ నన్ను మంచి ఆజ్ఞాపయ నన్ను ఆజ్ఞాపయ నాన్వాజ్ఞా నువ్వు సంకోచం లేకుండా నీ మనసులో ఏముంటే అది. అప్పుడు సీత అంటుంది, శానే వనరపి ప్రసన్న గంభీరాస్ వనరాజి వేహురుచి పవిత్ర నిర్మల శిశిర సలిలాం భగవతీం భాగీరథీం ఆవగాహిష్య ఇది. పునః అపి మళ్ళీ ప్రసన్న ప్రశాంతమై గంభీరాలై వనరాజి అరణ్యాలలో వేహురుచ్య విహరించి పవిత్ర నిర్మల శిశిర పవిత్రాలై నిర్మలాలై చల్లనై సలిలాం నీరుగల భగవతి ఉజ్జురాలై భగీరథి గంగానది ఆవగాహిష్యే అవగాహన స్నానం చెయ్యాలి తల నిండా ముని ఇది అని జానే తెలుపుతుంది. నాకు మళ్ళా ఆ ప్రకృతికి నిలయమైన అరణ్యం గంగా స్నానం చెయ్యాలనే కోరిక ఉంది మహానుభావ. రాముడు అంటున్నాడు, వత్స లక్ష్మణ, ఒరే లక్ష్మణ అన్నాడు, ఏషోస్మి ఇదిగో అనగా నేను సిద్ధంగానే ఉన్నా, ఆజ్ఞ ఏమిటో చెప్పు. అప్పుడు రాముడు అన్నాడు, వత్స అచిరాదేవ సంపాదనీయో దౌహృదయితి సంప్రతేవ గురుభి సందిష్టం పదస్ఖలిత సంపాదం రథముపస్థాయి. ఒరే నాయనా తమ్ముడా, దౌహృద అభిలాష దేవుళ్లతో కడుపుతో ఉన్నవాళ్ళ కోరిక వెనువెంటని సంపాదనీయ నెరవేర్చాలని పెద్దలందరూ అన్నారు. ఇది అని సంప్రతి ఏవ ఇప్పుడే గురుజనుల చేత పెద్దల చేత సందేశించబడి అందువల్ల అస్ఖలిత తొట్టుపాటు లేని సంపాంతం గమనంగల రథాన్ని ఉపస్థాపయ తీసుకొని, అంటే దిగుడుగా ఉన్న దారిలో చక్కగా పూల పాన్పు మీద నడిచినట్టు నడిచే రథాన్ని తయారు. సీత అంటూ, ఆర్యపుత్ర యుష్మాభిరప్యాగంతవ్యం. ఆర్యపుత్ర యుష్మాభి అపి ఆగంత, తాము కూడా నాతో రావాలండు అన్న. అప్పుడు రాముడు అంటున్నాడు,
అతి కఠిన హృదయే ఏకదపి వక్తవ్యం. అతి కఠిన మిగులమైన కఠినమైన హృదయం కలదాన ఏతత్తపి ఇది కూడా వక్తవ్యం చెప్పాలా, నువ్వు అడగాల, నేను రాకుండా ఉంటానా? అప్పుడు తేనా సీత అంటాడు, తేన హి ప్రియం మే ప్రియం, నీకేది ఇష్టమో నాకు కూడా అలా అయితే ప్రియం ఇష్టమే, మే నాకు ప్రియం ఇష్టం. లక్ష్మణ అంటున్నాడు, యద్ ఆజ్ఞాపయత్ కార్య, మీరు ఎలా ఆజ్ఞాపిస్తే అలా నేను నడిపిస్తా. రామః అంటున్నాడు, ప్రియే వాతాయన ఉపకంఠే సంవిష్టాభ, ప్రియురాల సీత వాతాయన గవాక్షము యొక్క ఉపకంఠే దగ్గరలు సంవిష్టాభవ, నీ అంటే పడుకొని ఉండు, నీది అంటే శయనించుదానివి. సీత అంటోంది, ఏవం భవత్ అపహృతాస్మి పరిశ్రమ నిద్ర, ఏవం ఈ విధంగా భవతు కానివ్వండి, పరిశ్రమ ప్రయాస వలన నిద్రయా నిద్రచే అపహృత అస్మి అపహరింపబడ్డ, అంటే నిద్ర ముంచుకొస్తోంది. అప్పుడు రాముడు, తేన హి నిరంతరమవలంబస్వ మా మనుగమనాయ. శ్లోకం అంటున్నాడు, జీవయన్ నివససాధ్వసశ్రమ వేదబిందురధికంఠమధ్యతాం బాహురైందవమయూక చుంబిత శంది చంద్రమణిహార విభ్రమ. జీవయన్ నివససాధ్వసశ్రమ స్వేదబిందురధికంఠమధ్యతాం బాహురైందవమయూక చుంబిత శంది చంద్రమణిహార విభ్రమ. తథా కారయత్ సానంద ప్రియే కిమేతత్, తేన హి అలా అయితే, అనుగమనాయ నిద్ర యొక్క ప్రాప్తి కోసం, అంటే నీకు నిద్ర రావట, నన్ను నిరంతరం గాఢంగా అవలంబస్వ ఆలింగనం చేసుకో అన్నాడు రా. అప్పుడు సాధ్వస శూర్పణఖాది చిత్ర ప్రతిమా దర్శనం చేత కలిగి, భయం వల్ల శ్రమ చేత కలిగి, స్వేద బిందు ఘర్మ బిందువులు కలది కనుకని, ఐందవ చంద్ర సంబంధమై మయూకా కిరణాల చుంబిత స్పృశించబడిందై శంది సరిస్తున్న చంద్రమణి చంద్రకాంతమణుల యొక్క హార మాల యొక్క విభ్రమ శోభ వంటి శోభకల్ బాహు నీ యొక్క భుజం జీవయన్యవ జీవింపచేస్తున్నది లాగా అధికంఠం నా కంఠాన్ని అత్యదా ఉంచబడి భయం చేత బడలిక చేత శమచ్ చంద్రకిరణ స్పర్శ చేత చెమ్మ గీలిగి చంద్రకాంతమణిహారమ అనతగిన నీ బాహువు నా ప్రాణాలు లేచి వచ్చినట్టుగా కొంచెం నా మెడపైన వెయ్యి. కదా అలా కార్యం చేయిస్తూ ఆనందంతో కూడినట్టు ప్రియే ప్రేయసి కిం ఏతత్, ఇంకేమిటి ఇదేమిటి అని. అప్పుడు రాముడు అంటూ, వినిశ్చేతుం శక్యో న సుఖమితి వా దుఃఖమతి వా ప్రమోహో నిద్రావా కిము విషసర్ప కిము మదః తవ స్పర్శే మమ హి పరిమూఢేంద్రియగణో వికారశ్చైతన్యం భ్రమయతి చ సమ్మీలయతి చ. మళ్ళ వినిశ్చేతుం శక్యో న సుఖమితి వా దుఃఖమతి వా ప్రమోహో నిద్రావా కిము విషసర్ప కిము మదః తవ స్పర్శే మమ హి పరిమూఢేంద్రియగణో వికారశ్చైతన్యం భ్రమయతి చ సమ్మీలయతి చ. ఏతత్ అది
నాచే ప్రస్తుతం అనుభవింపబడుతుంది కౌగిలి సౌఖ్యాన్ని సుఖం ఇది వా సుఖమని కాని, దుఃఖం ఇది వా దుఃఖమని కాని, ప్రమోహం వా మైకం అని కాని, నిద్ర అని కాని, విషమని కాని, విసర్పహాకిం ప్రసారమనిక, మదహాకిం మధ్య సంబంధం మత్తు అనిక, వినిశ్చేదం నిశ్చయించట నాకు సత్యం కాకుండా అవా నీ యొక్క స్పర్శేహి ప్రతి స్పర్శలు పరిమూఢ నిశ్చేష్టమై ఇంద్రియ గణ ఇంద్రియ సమూహాలు కల వికార అంతర అవస్థ మమ నా యొక్క చైతన్యం చిత్తవృత్తిని భ్రమయతి ప్రతికూలమైనదై తిప్పేస్తోందేమిటి, సమీరయతి చ అనుకూలం ఉల్లాసం చేకూరుస్తోంది. రేయసి నీ స్పర్శ మొదల విన్నప్పుడు ఎలా నాకేదో స్పర్శేంద్రియ సమూర్ఛ పొందించే ఒక అనిర్వాచ్యమైన వికారం, అది సుఖము, దుఃఖము, మోహపారవశ్యము, నిద్రలో విష ప్రసారణము, మైకము, ఏదో చెప్పలేని నా అంతరాత్మ అంతలో రమపరుస్తూ అంతలో ఉల్లాసానికి. అప్పుడు సీత అంటారు, ధీర ప్రసాదాయూయమత్రేదాని కిమపరం యూయం వీర్ ధీరమగు ప్రసాద అనుగ్రహం కల ఇదాని ఇప్పుడు అత్ర ఈ విషయం కిం అపరం ఇంకా వేరే ఏముంటుందండి నాథా. అప్పుడు రాముడను మ్లానశ్చ జీవ కుసుమస్య వికాసనాని సంతర్పణాని సకలేంద్రియమోహనాని ఏతాని తే సువచనాని సరోరుభక్తి కర్ణామృతాని మనసశ్చ రసాయనాని. మలానస్య జీవకుసుమస్య వికాసనాని సందర్పణాని సకలేంద్రియమోహనాని ఏతాని తే సువచనాని సరోరుహాక్షి కర్ణామృతాని మనసశ్చ రసాయనాని. సరోరుహాక్షి పద్మాల వంటి కళ్ళు గల సీత, ఏతాని ఏ విధమై ఏ నీ యొక్క కర్ణాచెవుల అమృతాని అమృతతుల్యమై వచనాన్ని సకల అన్ని ఇంద్రియ మోహాన్ని కూర్చున్నట్టువి, సంతర్పణాన్ని సంతృప్తి పరచేవి, మనస్సు రసాయనమైనటువంటి కనుకని మ్లానస్య సంసార దుఃఖ తాపంచే వాడబారి జీవకుసుమ జీవిత పుష్పం యొక్క వికసనాన్ని వికసింపచేసేవిగా భవంతి అవుతున్నాయండి అన్నగో పద్మాక్షి సేద రాముడు అంటున్నాడు. ఈ మధురమైన మాట సంసార దుఃఖ పాపంచే వాడిపోయిన వాళ్ళ జీవిత పుష్పాలు వికసింపచేస్తూ చెవుల అమృతాలను చిలుకు, మనస్సు రసాయనాలై సర్వేంద్రియ ఆనందాన్ని చేకూరుస్తూ చాలా సంతృప్తినిస్తున్నారు. సీత అంటుంది, ప్రియం వద ఏహి సంవిషావ ఇది శయనాయ సమంతతో నిరూప. ప్రియం వద ప్రియమైన దాని వద పలికేవాళ్ళ అంటే మంచి మాటలే మాట్లాడేవాళ్ళం. ఏహి ర సంవిషావ విశ్రమిద్దాం ఇది అని శయనాయ పాన్పు కోసం సమంతత అంతటా నిరూపయతి చూస్తా. రాముడు అంటున్నాడు, అయ్యి కిం అన్వేష్టవ్యం, ఏమిటమ్మా వెతుకుతున్నావు నువ్వు అంటే ఆయన పడుకోవడానికి చోటు కోసం వెతుకుతావు. అప్పుడు దేనికి వెతుకుతున్నావు అంటూ శ్లోకం అంటారు.
అవివాహ సమయాద్ గృహే వనే శైశవే తదను యౌవనే పునః స్వాపహేతురనుపాశ్రితోన్యయ రామబాహురుపధానమేషతి. అది భవభూత అంటే అవివాహ సమయాద్ గృహే వనే శైశవే తదను యౌవనే పునః స్వాపహేతు అనుప్రాచితోన్యయ రామబాహు ఉపధానమేషతి. ప్రియురాల, అన్వేష్టవ్యం, వెతకడానికి ఏముంది? అవివాహ సమయాత్, వివాహ కాలం. ఆవివాహం ఆవివాహం అంటే వివాహం అయిన దగ్గర నుంచి శైశవే బాల్యంలో గృహే ఇంటిలో తదను ఆ తర్వాత పునః మళ్ళ యవ్వనే పడుతుదనం వనే అడవులలో తేని స్వాప నిద్ర హేతు కారణభూతమైన అన్యయ పరకాంతచే అనుపాశయ సేవింపబడనట్ రామబాహు, రాముడి యొక్క బాహు, ఏషా ఇదుగు ఉపధాన దిండుగా. ఎందుకు? పడుకోవటానికి అటు ఇటు ప్రదేశం కోసం వెతుకుతావు. పెళ్లి అయింది మొదలు చిన్నతనంలో ఇంటిలో, తర్వాత యవ్వనంలో అరణ్యంలో శయనాన్ని ఉపకరణమై ఇంకొకళ్ళకి ఆశ్రయం కానటువంటి ఈ బాహు, రామబాహు దండం ఉండగా వేరొక దిండు కావాలా అన్న. సీతా నిద్రాం నాటయ అశ్చేతత్ ఆర్యపుత్ర అశ్చేతత్. నిద్రాం నిద్రపోవడానికి సీత నాటయతి నటన చేస్తోంది. ఏతత్ సంగతి, ఈ సంగతి అస్థీకర ఆర్యపుత్ర, నిజమే ఆర్యపుత్ర. ఏతత్ అస్తి, నిజమే నిజమే, మీరు చెప్పిన మాట అని స్వపితే నిర్దిష్ట. రామ కథం ప్రియవచనైనమే వక్షసి ప్రసుప్త నిర్వర్ణ్య. కథం ఎలా? ప్రియమై వచన పల్పులు గల ఈమె దేనాయ వక్షసి వక్షస్థలంలో ప్రసుప్త ఏవ నిద్ర పోయిందే అనుకో. ఇయంగేహే లక్ష్మీరియమృతవర్తిర్నయనయో రసావస్యాస్పర్శో వపుషి బహుళచందనరస. అయం బాహు కంఠే శిశిరమసృణో మౌక్తికరసః మౌక్తికసరః కిమస్యాన ప్రేయో యది పర మస యస్తు వీరః. ఇవన్నీ కోటబుల్ కోట్స్, అన్ని శ్లోకాలు. ఇయంగేహే లక్ష్మీరియమృతవర్తిర్నయనయో రసావస్యాస్పర్శో వపుషి బహుళచందనరసః. అయం బాహు కంఠే శిశిర మసృణో మౌక్తికసరః కిమస్యాన ప్రేయో యది పరమ సాహ్యంస్తు విరహః. ఇయం ఈమె గేహే నాయక్ గృహంలో లక్ష్మీ భాగ్యద, మా ఇంటి ఇల్లాలు, భాగ్యదేవత, భాగ్యలక్ష్మి. ఇయం ఈమె నయనహు, నేత్రాలను అమృతవత్, అమృతమైనటువంటి వత్తి. అస్యా ఈమె యొక్క అసౌ, ఈ స్పర్శ నాకు వపుషి, నా యొక్క దేహంలో బాహుళ బహు ఎక్కువగా చందన రస, మంచి గంధపు రసం. అయం ఈ బాహు భుజం కంఠే గళంలో శిశిర చల్లనైన మసృణ శృతి మెత్తనైన భౌతిక రససర ముత్యాల. అస్యా ఈమె యొక్క, ఈమెకు సంబంధించిన కిం ఏ సంగతి నా ప్రియ ప్రియమైంది కాదు. యది పక్షాంతరంలో విరహాతు ఎడబాటైతే పరం అసహ్య సహింప అలవిక. ఈమె ఈ చర్య నా గృహ భాగ్యదే, నా నేత్రంలో
అమృతపు వత్తిలాగా సుఖాన్ని చెంటి ఒంటికి పూసుకున్న చందన రసంలాగా ఈమె స్పర్శ నా మనసుకు అమితమైన ఆనందాన్ని చేకూరుస్తోంది. నా కంఠంలో పెనవేసిన ఈమె చెయ్యి చల్లనై శృతిమెత్తనై ముత్యాల హారం ఈప్సితం కోరికను తీర్చి ఇంతేలా ఈమెతో ఎడబాటు ఒక్కటి మాత్రం అత్యంత దుస్సహం. ఏతత్ సంబంధమైన అన్యం ఇంకొకటి ఏది నేను ఆనందదాయకంగా ఉంటుంది అంటే ఏది ఉండదు. ప్రవిశ్య ఇంతలోగా ఎవడో వచ్చాడు పగల. ప్రతిహారీ దేవా ఉపస్థిత వచ్చాడు ద్వారపాలకు రాలు. దేవాస్వామి ఉపస్థిత అరుదించే రామ అయి కహ ఐ ఒసే ఎవరే కహ ఎవరు. అప్పుడు ప్రతీకారం ఆసన్న పరిచారకు దేవస్య దుర్ముఖ దేవస్య దేవరవారి ఆసన్న సమీపవర్తి అయి పరిచారక సేవకుడై దుర్ముఖుడనే వాడొచ్చు. రాముడు స్వాగతం శుద్ధాంతచారీ దుర్ముఖ సమయా పౌరజానపదేశ్వపరసత్వ ప్రహిత బయటికి ఆగచ్చత్. శుద్ధాంత అంతఃపురంలో సంచారంగల దుర్ముఖుడ సహా వాడు మయా నాచే పురవాసుల అందు జానపదేశ్ పల్లెల్లో ఉన్న వాళ్ళలో అపసర్ప గూఢచారి రహితగా అక్కడ వార్తలేమిటో తెలుసుకురమ్మని పంప. ప్రకాశంగా వచ్చుగా ఆగచ్చదు లోపలికి పంప. ప్రతిహారీ నిష్క్రాంత వెళ్ళిపోయాడు. ప్రవిశ్యవాడు ప్రవేశించి దుర్ముఖ స్వాగతం. హా కథ నిదానీం దేవీమంతరేణి దుసమచింతనీయ జనాపవాదం దేవస్య కరైష్య అథవా నియోగ కలుమల్ మందభాగధేయస్యైష. స్వాగతంలో తనలో వాళ్ళిద్దరూ ఆమె అతని శరీరం మీద పడుకుండగా అయ్యో అంతరేణ సీతాదేవి మధ్య ఉండగా ఈ దృశ్యం ఇలాంటి అచింతనీయ చింతింప అశక్యమై జనాపవాదాన్ దేవస్య దేవరవాజ్ ఇదానీం ఇప్పుడు కథం ఏ విధం కథయిష్యామి చెప్పగలను. అథవా కాకపోతే మందభాగధేయస్ మందభాగ్యుడను కను మమాన నియోగ ఆజ్ఞ ఏష ఇక్కడ నాకు ఆజ్ఞ ఇచ్చారుగా చెప్పగల. సీత ఉత్స్వప్నాయ ఆర్యపుత్ర పుత్రాస్ ఉత్స్వప్నాయతే కలవరిస్తోంది. ఆర్యపుత్ర పుత్రాసి ఎక్కడున్నావు. అప్పుడు రాముడు సేయమేవ కరరణ కథా రణరణ కథాయిని చిత్రదర్శన ద్విరహ భావన దేవ్యా స్వప్నోద్వేగం కరోత్ సస్నేహమంగమస్యాహ పరామర్శ. చిత్ర బొమ్మలను చూడటం వల్ల రణరణ కథాయి ఉద్వేగం కలిగించి ఏ విరహ భావన వియోగ శంక అనుమానం కలదు స ఇయం ఏవ ఇదే ఈ వియోగ అనుమానమే దేవ్యాహ సీతాదేవి స్వప్నంలో కలలు ఉద్వేగం కరోతి కలిగించినట్లున్నది. అస్యాహ ఈమయ అంగః శరీరాన్ని పరామర్శం నివృత్తు అంటున్నారు. అద్వైతం సుఖ దుఃఖయోరనుగతం సర్వాస్వవస్థాసు యద్విశ్రామో హృదయస్య యత్ర జరసాయత్యన్న హార్యోరసః కాలేనావరణాక్షయాత్ పరిణతే యత్ప్రేమసారే స్థితం భద్రం తస్య సుమానుషస్య కథమప్యేకం హితత్ప్రార్థతే. అద్వైతం సుఖదుఃఖయోరనుగతం
సర్వా స్వవస్థాసు యద్విశ్రామో ఉదయశ్చ యత్ర జలసః యస్మిన్మహార్యో రసః కాళేనావరణాచ్చయాత్ పరిణతే యత్ప్రేమసారే స్థిరం భద్రంతస్య సుషా సుమానుషస్య కథమప్యేకం హి తత్ప్రార్థతే యత్ ఏదాంపచ్ సుఖదుఃఖాలలో అద్వైతం అంటే సుఖం ఆనంద దుఃఖానికి బాధపడటం లేకుండా ఒకే రకమైంది ఉంటుందో సర్వాసు సమస్తమై అవస్థాసు దశలలో సంపత్తు విపత్తు అనుగతం కూడి వర్తిల్లుతుంది ఎత్ర ఏ దాంపత్యం హృదయస్య సంసార క్లేశబాధితమైన మనస్సు విశ్రాంతి భవతి కలుగుతుంది యస్మిన్ ఏ దాంపత్యం శరస ముసలితనంచ రసః ఆహ్లాదం మహార్య తొలగింపది బలదు యత్ ఏ దాంపత్య కాలానుగుణంగా ఆవరణేన సంకోచం మొదలై ఆచ్ఛాదమయ లజ్జ సిగ్గుయ వివాహం మొదలుకొని హత్యాయా తొలగుట వలన జీవితాంతం వరకు అని ఇంకొకరు పరిణతే పరిపాక దశ పొంది ప్రేమసారి అనురాగము యొక్క సారంలో స్థితం ఉందో తస్య అలాంటి సుమానుష దాంపత్య తత్ అప్రసిద్ధమైన ఏకం ముఖ్యమైన భద్రం మంగళం కథం అతి సర్వప్రకారాలచే రాజ్యతే అభిలషింప దాంపత్యం సుఖ దుఃఖాది సర్వ అవస్థలలో భేదం లేక ఉంటుంది హృదయంలో అది విశ్రాంతిస్తా అది ముదిమిలో కూడా తొలగిపోని రసాతిశయం కలిగి కాలం గడిచిన కొద్ది సిగ్గుపోయి పరిణతమై ప్రేమసారంగా నిలుస్తుంది కనుక దాని సర్వదా అలాగే మంగళం అగుగాక అని అభిలషించటానికి అందరూ కోరు దుర్ముఖ ఉపస్మృత్య జయతు దేవ దగ్గరకు వచ్చి బ్రూహి యదుపలబ్ధం ఏ సంగతి గ్రహింపబడిందో తత్ దానిని బ్రూహి సంకోచం లేకుండా చెప్పరా పకరా అన్నాడు రాముడు. ఆ దుర్ముఖ అనేవాడు వాడు ఏం చెప్పాడో రేపు తెలుసుకుందాం.